హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ నాయకుడి మిస్సింగ్ మిస్టరీ కంటిన్యూ అవుతోంది. కనిపించకుండా పోయి 48 గంటలు దాటినా ఇప్పటిదాకా ఆచూకీ దొరకలేదు. మరోవైపు కుటుంబ సభ్యుల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది. ఇంతకీ వారేమయ్యారు? కిడ్నాప్ జరిగిందా లేదంటే అంతకు మించి ఏమైనా జరిగిందా? లెట్స్ వాచ్. ఎంఆర్పీఎస్ లీడర్ అతని స్నేహితుడు కనిపించకుండా పోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 2 రోజులు గడిచినా ఇద్దరి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ తగాదాలే వాళ్లు కనిపించకుండా పోవడానికి కారణమని ఇరువురి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీళ్లిద్దరి ఆచూకీ కనిపెట్టేందుకు 5 టీంలు ప్రయత్నిస్తున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ ఈ నెల 10 నుంచి కనిపించకుండా పోయారు. బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన నరేందర్ నేరుగా ప్రవీణ్ దగ్గరికి వెళ్లాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసే వెళ్లారు. అప్పటి ఇద్దరి ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం తాము వరంగల్లో ఉన్నామని, వస్తున్నామని కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పారు. కానీ కొద్దిసేపటికే వాళ్ళిద్దరి సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళనకు గురవుతున్నారు ఇద్దరి కుటుంబ సభ్యులు. నరేందర్కు ఆరోగ్యం సరిగ్గా ఉండదని, కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించామని అతడి భార్య చెబుతోంది. తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లడని, బుధవారం ఓ ల్యాండ్కు సంబంధించిన వివాదంలో వెళ్తున్నానని తనతో చెప్పాడంటోంది. తన భర్త కనిపించకుండా పోవడానికి ఆ రియల్ ఎస్టేట్ వివాదంలో ఉన్నవాళ్లే ప్రధాన కారణమని, వాళ్లే తన భర్తను తీసుకెళ్లారని అంటోంది. నరేందర్ ఫ్రెండ్ ప్రవీణ్ పెయింటర్గా పనిచేస్తుంటాడు. నరేందరే ఇంటికొచ్చి ప్రవీణ్ను తీసుకెళ్లాడని అతని భార్య చెబుతోంది. భూమికి సంబంధించిన వివాదాల్లోకి ప్రవీణ్ ఎప్పుడు వెళ్లడని, ఏనాడు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తల దూర్చలేదని, పెయింటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని అంటోంది. అనేసి అంటున్నాడు గానీ మళ్ళీ అంతలోపటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరే ఇప్పుడు ల్యాండ్ విషయంలోనే తను వెళ్ళాడు. వాళ్ళే కిడ్నాప్ చేశారు. ముస్లిం వాళ్ళు ఎవరైతే కబ్జా పైన ఉన్నారో వాళ్ళే కదా సార్ కిడ్నాప్ చేసింది. తను చెప్పకుండా ఎటు వెళ్ళాడు. నాకు నేను 8 లక్షలు పెట్టి నేను తన ప్రాణం కాపాడుకొని తెచ్చుకున్నా సార్. తన ఆరోగ్య సమస్య ఉంది. తను మెడిసిన్ వల్లనే బతుకుతాడు. బయటికే వెళ్ళడం లేదు. ఈ చుట్టుపక్కలనే తిరుగుతాడు ఆయన. కనిపించకుండా పోయిన నరేందర్, ప్రవీణ్ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే 4 టీమ్స్ని ఏర్పాటు చేసి జాడ కనిపెట్టేందుకు గాలింపు చేపట్టారు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన విభేదాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.